అన్న ఏ బల్వంత్ సినిమా అయితే నేను బలవంతంగా చూడలేదు, నా ఇష్టంగానే చూసిన అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే కామెడీ అయితే మామూలుగా లేదన్న, అసలు నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది చూడండి, అసలు మామూలుగా కాదు. సుదర్శన్ గారి కామెడీ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇంకోటి తండ్రి కొడుకుల మధ్యలో ఎమోషన్ బాండింగ్ అన్న అసలు వేరే లెవెల్ చూపించారు డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్షన్ అయినా కానీ చాలా మంచిగా అంటే మంచిగా చూపించారు. అంటే ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. నిజంగా నరేష్ గారి గురించి చెప్పాలి. అసలు ఫస్ట్ సినిమా చూసిన నాకు నరేష్ గారి గుర్తొచ్చారు. అంటే నరేష్ గారి ఎంట్రీస్ ఉంటాయి చూడండి, అసలు వేరే లెవెల్ ఉంటాయన్న సినిమా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సుహాస్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. సుహాస్ కానీ శివాని గారు కానీ అసలు వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కూడా వాళ్ళిద్దరి మధ్యలో క్యూట్ డైలాగ్స్ కానీ ముద్దుగా చాలా మంచిగా అనిపించింది అన్న. ఓవరాల్గా సుహాస్ అన్నకి ఇంకో ఇట్టు వచ్చినట్లేనా అన్న. సుహాస్ గారి యాక్టింగ్ బాగుంది, మన శివాని గారి యాక్టింగ్ బాగుంది, అండ్ నరేష్ గారు అండ్ ఆ ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటాయన్న. సో ఆ బిజినెస్ కూడా చాలా బాగుందన్న, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అన్న. అంటే ఏ రేటెడ్ కామెడీ ఉంటుంది, బట్ ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. పెద్దోళ్ళు ఏ భగవాన్ అన్న ఏ బల్వంత్ అన్న రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతున్నా, బట్ బాగుందన్న సినిమా అయితే బాగుందన్న. హైలైట్ అంటే నాకు కామెడీ అన్న, సుదర్శన్ గారి కామెడీ, నరేష్ గారి కామెడీ అన్న. సుహాస్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్గా కుమ్మేశాడు, వస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్ సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. నాకు ఇంటర్వెల్ ట్విస్ట్ కనెక్ట్ అయింది, చాలా బాగా అనిపించింది, చాలా హై ఇచ్చింది నాకు, బాగా నవ్వుకున్నా. ఏమో అవన్నీ మనం ట్విస్ట్లు రివీల్ చేయొద్దు, బట్ సినిమా బాగుంది. వెళ్ళి కడుపుబ్బా నవ్వుకొని కంట్లో నుంచి నీళ్ళు వచ్చేలా ఏడుచుకొని వస్తారు, అంత బాగుంది.